భాస్కర్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, అమ్మో నరేష్ ని పిలిచామంటే వాడు డబ్బులు లేకుండా రాడు, రే మా ఇంట్లో చచ్చిపోయారా అంటే కూడా పెట్రోల్ డబ్బులు వేయన్నా చూడ్డానికి వస్తానంటాడు అని. ఏంట్రా ఇది? ఏదో ఆయన సరదాగా అన్నాడు, దాన్ని అది అందరు వైరల్ చేశారు. నా మీద దాన్ని వస్తే నేను రియాక్ట్ కూడా కాను, వదిలేస్తా. ఏంటది మరి? భాస్కర్ గారు ఎందుకు అలా చెప్పారు? అది రియలా ఫేకా? నేను కమర్షియల్ అని చెప్పను, ఆయన చెప్పినంత కమర్షియల్ కూడా కాదు. రే గట్టిగా వార్నింగ్ ఇవ్వరా భాస్కర్ గారికి. అప్పటికీ మాట్లాడుకున్నావు, ఏదన్నా నువ్వు ఇలా చెప్పావు బయట అందరు నా గురించి. ఊరే నేనేం చెప్పాను, వాళ్ళు ఏం చేసుకున్నారో నాకు తెలియదు, ఏదో ఫ్లోలో చెప్పానన్నా చెప్పిండు ఆల్రెడీ. అది మా మధ్య ఆయన ఎన్ని చెప్పినా ఆయన ఎందుకంటే నాకు గురువులు అంటాడు, అంతే. నేను ఏమి అని దానివల్ల నీకు ఏదైనా ఎఫెక్ట్ అయిందని అంటే కొంతమంది అనుకున్నారు మరింత కమర్షియల్ ఉంటారా అని. కొంతమంది వీడియోలు తీశారు, ఇలాంటి స్నేహితులు ఉంటే వీళ్ళు తొందరగా కట్ చేయండి. భాస్కర్ గారు ఏదో సరదాగా చెప్పారు, అది ఆయన సరదాగా చెప్పాడు. అది మీకు తెలుసు ఆయన ఎంత సరదాగా ఉంటాడు. ఇప్పుడు ఆకు ఊడిందంటే ఆ ఆకుకి నచ్చలేదు, అందుకే ఊడిపోయింది, ఆకుకి ఏదో సంబంధం ఉంది, అలాంటివి చెప్తాడు ఆయన. గుర్తుపెట్టుకోండి, ఆది అన్న, భాస్కర్ గారు, ఇంకొంతమంది నన్ను ఆడుకోవడానికి ఇలాంటివి చెప్తారు, కానీ వాళ్ళ గురించి నేను ఏ రోజు చెప్పలే. కానీ వెళ్ళినప్పుడల్లా నా గురించి బ్యాడ్ ప్రచారం చేస్తారు. ఇలాంటి ఏమన్నా చెప్తే మీ రహస్యాలన్నీ బయట పెడతా అని చెప్పు. నాకంటే ఎక్కువ రహస్యాలు మీయే ఉన్నాయి, చూసుకో. సరే ఆది గారు మీ విషయాలన్నీ బయట పెడతా అంటున్నాడు వీడు, అన్ని తెలిసినాక ఆది కోసం అని చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా. అంతేనారా? అదే. కానీ చాలా మంది కమర్షియల్ అనుకుంటారు, నేను అంత కమర్షియల్ కాదు. ఇప్పుడు నేను పెట్టేదల్లా ఒక ముగ్గురు ఉన్నారు పాపం, వాళ్ళని ఎవరు జబర్దస్త్లో పట్టించుకోరు. బాబు, జిత్తు, సందీప్, వీళ్ళు నా పిల్లల. ఒరే బాబు నువ్వు ఎద్దులా ఉంటావు, నువ్వు నరేష్ పిల్లోడు ఏంట్రా? నా బెస్ట్ ఫ్రెండ్స్. ఎవరు? బాబు, సందీప్, జిత్తు. ఎవరు వీళ్ళు? ఎక్కడ ఉంటారు? ఇంకా ఎప్పుడు ఇక్కడ ఉంటారు, ఇలా ఉంటారు. నువ్వు, బాబు, జిత్తు మీ ఫ్రెండ్స్ అందరూ బయటకు వెళ్ళినప్పుడు ఫస్ట్ మనీ ఎవరు తీస్తారు? బాబు తీస్తాడు, నేను తీస్తా. కానీ వాళ్ళు ఒప్పుకుంటారు, కానీ వాళ్ళని మీరు ఇంటర్వ్యూ చేయరు. నా గురించి పాజిటివ్ చెప్పేటోడిని ఎవరు ఇంటర్వ్యూ చేయరు, మీరు నెగిటివ్ చెప్పేవాడిని ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేస్తారు. అంటే భాస్కర్ చేయలేదంటావు ఇండైరెక్ట్గా. ఇప్పుడు నెక్స్ట్ చేస్తారు మీరు భాస్కర్ అన్నది కూడా. ఆయన వచ్చి మళ్ళీ వాడు ఇంకా కమర్షియల్ మళ్ళీ చెప్తాడు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత.